Yes. Okay. First question, what is cloud? First question, what is cloud? Yes. And who is cloud engineer? Next question, responsibility of cloud engineer. Responsibility of cloud engineer. Yes. Good. Afterwards, next part two. Part two. Okay, part two. First question, what is OS and the purpose of OS? Yes. Next question, what is Linux? What is Linux? Okay. Afterwards, purpose of Linux. Yes. That means what? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, అసలు ఓఎస్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి తెలుసుకుందాం. ఆఫ్టర్వర్డ్స్ పర్పస్ ఆఫ్ ఓఎస్. ఓకే, పర్పస్ అంటే ఎందుకు ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, వాట్ ఈజ్ లినక్స్. లినక్స్ ఎందుకు యాక్చువల్గా నేర్చుకోవాలి మనం. ఎస్, లినక్స్ అనేది ఎందుకు నేర్చుకోవాలి. ఆడ తర్వాత పర్పస్ ఆఫ్ లినక్స్. ఎస్ ఎస్, వీ నీడ్ టు explore all this kind of things. Okay, so what is cloud? Who is cloud engineer? Responsibility of cloud engineer. This is comes under part one. And what is an operating system? Okay, what is an operating system? And what is the purpose of an OS? Afterwards, Linux and purpose of Linux. Afterwards, yes, what is Unix? Okay, what is Unix? And what is Unix and the purpose of Unix. Yes, purpose of Unix. So afterwards, what is Windows? Windows. Okay, what is Windows? And see, difference between all this, difference between Unix, difference between Linux, comma Unix and Windows. So this is very, very important questions. Okay, so if you are working as a cloud engineer or a DevOps engineer, we must understand all these kind of activities. What is operating system and the purpose of an operating system? What is Linux? What is Unix? What is Windows? Are so many different operating systems available in the market. వాటి గురించి కూడా మనం నేర్చుకుంటాం. దిస్ ఇస్ కమ్స్ అండర్ పార్ట్ టూ. పార్ట్ టూలో వస్తుంది. పార్ట్ వన్లో ఇది మాత్రం వస్తుంది, పార్ట్ టూలో ఇవి వస్తాయి, జనరల్గా ఇవి వస్తాయి. ఈ మొత్తం సార్ మాకు యాక్చువల్గా డెవాప్స్ ఇంజనీర్ ఆ తర్వాత క్లౌడ్ ఇంజనీర్ వీటి గురించి నాలెడ్జ్ ఉండాలా? ఎస్ ఎస్, వీటి గురించి తప్పనిసరిగా నాలెడ్జ్ ఉండాలి. మనం వీటి గురించి చాలా చక్కగా ఇన్డెప్త్లో నేర్చుకుంటాం వీటి గురించి. ఎస్, ఓకే, ఫైన్. అంటే మనం ఈరోజు కాన్సన్ట్రేషన్ చేసే సబ్జెక్ట్ ఏం సార్? ఇదే, వాట్ ఈజ్ క్లౌడ్. అయ్యో, నిన్న క్లౌడ్ గురించి చెప్పారు కదా సార్. నో నో నో. సో ఎస్టర్డే వీ డిడ్ నాట్ డిస్కస్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ క్లౌడ్. నో, క్లౌడ్ గురించి మనం డిస్కషన్ చేయలేదు. జస్ట్ బేసిక్ థింగ్స్ మనం అర్థం చేసుకున్నాం, బేసిక్ నీడ్ అర్థం చేసుకున్నాం. సర్వర్ అంటే ఏంటి, సర్వర్ దేనికోసం ఉపయోగిస్తాం అర్థం చేసుకున్నాం. సో అప్లికేషన్ రన్ చేయడానికి సర్వర్లు ఉపయోగిస్తాం, డేటాని స్టోర్ చేసుకోవడానికి సర్వర్లు ఉపయోగిస్తాం, యాజ్ వెల్ యాజ్ మనం సాఫ్ట్వేర్ను తయారు చేసుకోవడం, దట్ మీన్స్ వాడు ప్రాజెక్టులు చేసుకోవడం కోసం సర్వర్లు ఉపయోగిస్తామని చెప్పాను. అట్లా, అందుకని క్లౌడ్ అంటే చెప్పలేదు, క్లౌడ్ డెఫినేషన్ చెప్పలేదు, అసలు క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా నేను మనం చెప్పాలా, డిస్కస్ చేయాలా ఎస్టర్డే సెషన్. సో ఈ సెషన్లో మనం అవి డిస్కస్ చేద్దాం, ఈ సెషన్లో అవి మనం డిస్కస్ చేద్దాం. సరే సార్, వాట్ ఈజ్ క్లౌడ్ అనే దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి, దాని గురించి డిస్కషన్. అసలు క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దాని గురించి డిస్కషన్ ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్, యునిక్స్, విండోస్, అట్లా నెక్స్ట్ నెక్స్ట్ అట్లా. ఓకే, సో కంప్లీట్ పిక్చర్ వస్తుంది మీకు. సరే చూద్దాం. యాక్చువల్గా ఈరోజు క్లౌడ్ అంటే ఏంటనే చూద్దాం, చక్కగా క్లౌడ్ గురించి చూద్దాం. సో ఎస్, క్లౌడ్ గురించి చూద్దాం సింపుల్గా. క్లౌడ్, వాట్ ఈజ్ క్లౌడ్? చూడండి చక్కగా క్లౌడ్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. క్లౌడ్ అంటే ఏంటి అంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. యాక్చువల్గా మనకి చూడండి ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం బిజినెస్ గురించి తెలుసుకుంటాం. బిజినెస్, మరి ఆ తర్వాత బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ దాని బిజినెస్ యాక్టివిటీ గురించి కూడా తెలుసుకోవాలి. వీ మస్ట్ అండర్స్టాండ్ బిజినెస్ యాక్టివిటీ. సార్ బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ యాక్టివిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్,
బిజినెస్ నేమ్ బ్యాంకింగ్. దిస్ ఇస్ అ బిజినెస్ నేమ్. బ్యాంకింగ్ అనేది ఒక బిజినెస్ నేమ్. ఓకే. సో వాట్ ఈస్ బిజినెస్ యాక్టివిటీ అంటే బ్యాంకింగ్ బిజినెస్ యాక్టివిటీ ఏంటంటే డిపాజిట్స్ తీసుకోవడం, ఎస్ ఎస్, తర్వాత మనీ ట్రాన్స్ఫర్లు చేసుకోవడం సౌకర్యం, లోన్స్ తీసుకోవడం, ఎస్ ఎస్, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం, డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్స్ చేసుకోవడానికి మనం బ్యాంకింగ్ ఉపయోగిస్తాం. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్స్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్, డెబిట్ కార్డ్ ప్రాసెసింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టార్ యొక్క యాక్టివిటీస్ అన్నమాట. అందుకనే బిజినెస్ యాక్టివిటీ, బిజినెస్ నేమ్ ఏమో బ్యాంకింగ్, బిజినెస్ యాక్టివిటీ ఇవి. సో తర్వాత నెక్స్ట్ బిజినెస్ ఏంటంటే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ సార్, ఇన్సూరెన్స్ అనేది కూడా పెద్ద బిజినెస్, వరల్డ్ ఫేమస్ బిజినెస్, ప్రపంచంలోనే ఫేమస్ బిజినెస్ ఏదైనా ఉందంటే ఇన్సూరెన్స్. ఓకే. మరి ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, దాని ఆపరేషన్స్ ఎలా ఉంటాయి? ఏం లేదు, ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా తీసుకోవాలి. సో పాలసీలు మనం పే చేసేటప్పుడు ఎలా పే చేస్తున్నాం. ఎస్. సపోజ్ అసలు ఇన్సూరెన్స్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎలా ఉంటుంది, దాని బిజినెస్ ఎలా, ఇదంతా టోటల్గా ఇన్సూరెన్స్ గురించి అర్థం చేసుకోవటం. ఓకే. తర్వాత బ్యాంకింగ్, హెల్త్, హెల్త్ కేర్, హెల్త్ కేర్, హెల్త్ కేర్ ఎలా ఉంటుంది, హెల్త్ కేర్ ఇన్ ద సెన్స్ వాట్, మనం హాస్పిటల్ మేనేజ్మెంట్ చూస్తున్నాం. సో హాస్పిటల్స్లో ఈ మధ్య కాలంలో మొత్తం కూడా ఆన్లైనే, డాక్టర్స్ కూడా మనం ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. ఎస్. డయాగ్నోసిస్ రిపోర్ట్స్ కూడా మనం ఆన్లైన్లో చూసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆన్లైన్ హెల్త్ కేర్కి సంబంధించి. అది కాకుండా మనకి ఫినాన్షియల్ సర్వీస్, టోటల్గా ట్రేడింగ్ మొత్తం ఆన్లైన్, ఆఫ్లైన్ అసలు లేదు. టోటల్ ఫినాన్షియల్ సర్వీస్, ఎఫ్ఎస్ అంటారు, ఫైనాన్షియల్ సర్వీసెస్. అలాగా. ఇవే కాకుండా మనకి టెలికామ్ అవ్వచ్చు, ఎస్ టెలికామ్. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా దూసుకొని పోతుంది ఏంటి, ఈ కామర్స్ బిజినెస్ అవ్వచ్చు. ఈ కామర్స్ బిజినెస్ అంటే వేరే వ్యక్తి యొక్క గూడ్స్ని మనం అంటే పర్చేజ్ చేసుకుంటాం త్రూ ఆన్లైన్. వేరే వ్యక్తి ఎక్కడో ఉంటాడు, ఆ వ్యక్తి యొక్క గూడ్స్ని, ఆ వ్యక్తి యొక్క మెటీరియల్, ఆ వ్యక్తి యొక్క ఐటమ్స్ని మనం పర్చేజ్ చేసుకో, దిస్ ఇస్ కాల్డ్ ఈ కామర్స్. ఇలా బిజినెస్ అంటే ఇది, బిజినెస్ యాక్టివిటీ ఇలా ఉంటుంది యాక్చువల్గా. సో ఈ బిజినెస్ యాక్టివిటీలో మనం బాగా ఫెమిలియర్ ఏంటంటే మనకు బ్యాంకింగ్ సెక్టర్ గురించి బాగా తెలుసు. బ్యాంకింగ్, సో బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న బ్యాంకింగ్లో ఉన్న ఆపరేషన్స్ ఏంటంటే డిపాజిట్స్. ఓకే, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. తర్వాత విత్డ్రాల్స్, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. తర్వాత పేమెంట్స్, ఎవరికైనా పేమెంట్ చేయడానికి, ఎస్. తర్వాత ట్రాన్స్ఫర్స్, ఆ తర్వాత లోన్స్ ఉంటుంది. ఆ లోన్స్లో కూడా మనకి గోల్డ్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్స్. ఆఫ్టర్వర్డ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవి యాక్చువల్గా ఇవన్నీ. తర్వాత క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఇట్లా. సో ఈ విధంగా తన బ్యాంకింగ్ బిజినెస్ గురించి ఒక పర్సన్ ఉన్నాడు. ఈ వ్యక్తి, ఇతను ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంకింగ్ సెక్టార్లో. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక కొత్త బ్యాంక్ని సృష్టించాలనుకుంటాడు. దట్ మీన్స్ వాట్, దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ బ్యాంక్. దట్ బ్యాంక్ నేమ్ ఈజ్ వాట్, ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్, అతను ఏబిసి బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు ఈ వ్యక్తి. సో దానికోసం ఆ బ్యాంకులో జరిగే యాక్టివిటీస్ అన్ని ఇలా రాసుకున్నాడు. డిపాజిట్లు జరగాలి, విత్డ్రాల్ జరగాలి, పేమెంట్స్ జరగాలి, లోన్స్ జరగాలి, ట్రాన్స్ఫర్ జరగాలి, ఇలా ఇలా రాసుకున్నాడు. ఇవి మొత్తం కూడా ఒక పేపర్ మీద రాసుకున్నాడు. టోటల్గా ఎన్ని పేజెస్, 100 pages అయినాయి. 100 pages. ఇప్పుడు ఈ 100 pages డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చాడు ఎక్స్పర్ట్ ఈయన. ఎందుకంటే ఇతనికి బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉందిలే, కానీ ఈ బిజినెస్ ఎలా కొనసాగించాలో హీ డజంట్ నో ఎనీథింగ్. అందుకోసం ఇక్కడికి వచ్చాడు. అతను అడిగాడు, బాబు ఎక్స్పర్ట్, ఎస్ చెప్పండి, యాక్చువల్గా నాకు బ్యాంకింగ్ బిజినెస్ చేయాలనే కోరిక ఉంది, ఆశ ఉంది. బట్ ఎనీవే వీ హ్యావ్ ఎవ్రీథింగ్, అండ్ దట్ మీన్స్ వాట్, వీ హ్యావ్ 100 pages ప్లాన్ ఉంది రెడీగా. డిపాజిట్స్ ఎలా జరగాలి, విత్డ్రాల్స్ ఎలా చేయాలి, ప్లాన్ ఉంది. 100 pagesలో రాసుకొని వచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నేను, అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేను ఏం చేయాలా అన్నాడు. ఏం లేదు, నథింగ్, ఏం లేదు, సింపుల్. ఇదిగో ఏదైనా సరే ఈ బిజినెస్ అనేది నువ్వు ఆన్లైన్లో కదా చేయాలనుకుంటుంది. అవునవును, నేను ఆన్లైన్లో చేయాలనుకుంటున్నాను. ఓకే, అయితే మీరు ఏదైనా సరే ఒక బిజినెస్ అనేది ఆన్లైన్లో చేయాలంటే ఏ బిజినెస్ అది, ఇదే డిపాజిట్స్, విత్డ్రాల్స్, పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్, అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆన్లైన్లో ఏ బిజినెస్ చేయాలన్నా దానికి సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, దానికి సాఫ్ట్వేర్ కావాలి. ఏదైనా సరే ఒక బిజినెస్ ఆన్లైన్లో జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ నడిపించాలంటే ఎస్, దానికి సర్వర్లు కావాలి. ఓకే ఓకే, దానికి సంబంధించిన స్టోరేజ్ ఏదైనా కావాలంటే మళ్ళీ స్టోరేజ్ కావాలి. ఓకే, మరి ఈ విషయాలన్నిటి గురించి నాకైతే తెలియదు. సో మన ఇద్దరం కలిసి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్దాం అన్నారు. ఎస్, వాళ్ళు వచ్చారు. జనరల్గా వీళ్ళిద్దరు కలిసి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళారు. దేనికోసం వెళ్తున్నారో మీకు అర్థమైంది. ఎందుకు, తన బిజినెస్ని ఆన్లైన్లో చేయటం కోసం, తన బిజినెస్ని ఆన్లైన్లో జరిగించడం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు.
సో ఇక్కడికి వచ్చారు. See, they want to do their business through online. If you want to do their business through online, it requires a software, it requires a servers, it requires a storage also. అందుకోసం వీటికి తెలియదు కదా. సో దే ఆర్ అప్రోచింగ్ ఎస్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. వీడు సాఫ్ట్వేర్ కంపెనీ వాడు. ఎస్ బాస్, గుడ్ మార్నింగ్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. ఏం లేదు, మేము ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. ఆ బ్యాంక్ బిజినెస్ మొత్తం ఇది. సో ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్లైన్లో చేయాలనుకుంటున్నాం. వాట్ ఈస్ యువర్ బిజినెస్? బ్యాంకింగ్ బిజినెస్. మీ 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 బిజినెస్ యాక్టివిటీ ఏంటి అంటే 100 పేజెస్ రాసి ఇచ్చేసారు. పేజెస్ రాసుకున్నారు కదా, ఆ డాక్యుమెంట్స్ మొత్తం వీళ్ళకి ఇచ్చేసారు. ఎవరికి? సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. సో 100 పేజెస్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు. దీన్నే మనం ఈ 100 పేజెస్లో తన బిజినెస్ ఎలా కొనసాగించాలో, తన బిజినెస్ యాక్టివిటీ ఏందో రాసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. సో ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ బిజినెస్ యాక్టివిటీ గురించి ఈ 100 పేజెస్ సబ్మిట్ చేశారో, దీనినే మనం ఏమని పిలవాలంటే బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్ రిక్వైర్మెంట్ గివెన్ బై బిజినెస్ ఓనర్. సార్ బిజినెస్ ఓనర్ అంటే ఎవరు సార్? ఇక్కడే ఏబిసి బ్యాంక్, ఇతనే బిజినెస్ ఓనర్ అవుతాడు. సార్ ఇతనే మనం క్లయింట్ అనొచ్చా? ఎస్, ఈజ్ ఎ క్లయింట్. క్లయింట్ అంటే ఇతనే. ఎస్, అంటే ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఈజ్ టీసీఎస్. ఎస్, టీసీఎస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి డైరెక్ట్గా ఇతను బిజినెస్ మొత్తాన్ని కన్వర్ట్ చేసి, అంటే సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేసి దాన్ని నడిపించడానికి ఇక్కడికి వచ్చాడు. ఇది ఒక బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎవరు కావాలి? ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కావాలి. లెట్స్ ఏ ఎంప్లాయీస్. మరి ఇక్కడ ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని ఈ ఎంప్లాయీస్ ఎవరు? ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఆల్ ఆర్ ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని దానికి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు. మీకు తెలుసు ఆల్రెడీ. అంటే దట్ మీన్స్ వాట్? a software employees can understand this business requirement and they create a software for this business. They create a software for this business. అంటే బిజినెస్ మొత్తం సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తాడు. బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి పేరే సాఫ్ట్వేర్ డెవలపర్. అంతే. ఎలా కన్వర్ట్ చేస్తాడు సార్? రైటింగ్ ద కోడ్. ఏం కోడ్ సార్ అది? జావా, పైథాన్, .NET, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ మనకు అందుబాటులో ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ బిజినెస్ని అర్థం చేసుకొని తన కోడ్ రాస్తాడు. బై యూజింగ్ జావా, బై యూజింగ్ పైథాన్. సో ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ ఆర్ యూజింగ్ పైథాన్. ఎందుకంటే పైథాన్ అనేది ఈజీ టు అండర్స్టాండ్ యాజ్ వెల్ యాజ్ ఈజీ టు డెవలప్, ఈజీ టు క్రియేట్ అ సాఫ్ట్వేర్. జావా సార్ కొంచెం లేట్ అయింది. అట్లా ఉందన్నమాట పరిస్థితి. సరే, ఎందుకు ఏందనేది తర్వాత నేను డిస్కస్ చేస్తా. మనకు ఒక సపరేట్ సెషన్ ఉంది. సరే, బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తారు. అతనే సాఫ్ట్వేర్ డెవలపర్ బై యూజింగ్ ఏ జావా ఆర్ పైథాన్ ఆర్ .NET. ఇట్లా ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉపయోగించి అతను ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేస్తాడు. దట్ మీన్స్ వాట్? ఆ సాఫ్ట్వేర్ వచ్చేసింది మనకి. అంటే బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సార్ ఇది? అవును, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ వస్తుంది ఇప్పుడు. అర్థమైందా? వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. సార్ ఈ లోపల చాలా ప్రొసీజర్స్ అవన్నీ చాలా నడుస్తాయి. మరి అవి ఎలాగా? అది ఎప్పుడు చెప్తారు మాకు? దానిని మనం ఏమంటామంటే SDLC, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్. SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, SDLC. దీనిని మనం దేనికి ఉపయోగిస్తాం సార్ అంటే టు డెవలప్ and to deliver a working software to the client, we follow this process. అర్థమైందా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనే ప్రాసెస్ ఉపయోగించి మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు చేస్తాం. సార్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటే ఏం సార్? ఇదే బిజినెస్ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో మన కంపెనీకి, దాన్నే మనం ప్రాజెక్ట్ అని కన్సిడర్ చేస్తాం. ఎవరి ప్రాజెక్ట్ అది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఏబిసి బ్యాంక్ అనే ప్రాజెక్ట్లో మనం పనిచేస్తున్నట్టు. ఎవరు? ఐఎమ్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఎవరు? జావా డెవలపర్. ఇలాగే మనం మాట్లాడతాం ఇట్లా అనమాట. సో ఐఎమ్ సంథింగ్, I have a 4 years of experience in IT. Currently, I am working as a software developer for TCS under the project of ABC Bank. For the past 2.5 years, I have been working something. ఏదో చెప్పాలి, అది వేరే విషయం, నేను తర్వాత మాట్లాడతా. ఇలాగ మాట్లాడతారు. అంటే ఇక్కడ ఏబిసి బ్యాంక్ అనేది క్లయింట్ అనే వ్యక్తి ఇక్కడ బిజినెస్ ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు? సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయమని ఇచ్చాడు. సాఫ్ట్వేర్నే మనం ఇంకో భాషలో ఏమంటాం? అప్లికేషనే మనం ఇంకో భాషలో ఏమంటాం సార్? యాప్. యాప్. ఓకే. అంటే ఆ సాఫ్ట్వేర్ డెవలపరు ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేశాడు. ఎలా సార్? ఏం లేదు, సింపుల్.
వాళ్ళకి ఏవైతే చూడండి, ఎస్ చాలా చక్కగా అర్థం చేసుకోండి, మంచి క్లాస్ ఇది, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వస్తున్నాను నేను. ఓకే, జనరల్గా ఏంటది, ఈ డిపాజిట్. ఓకే, తర్వాత ట్రాన్స్ఫర్ ఎలా జరగాలి, ట్రాన్స్ఫర్స్. ఓకే, తర్వాత విత్డ్రాల్స్, తర్వాత పేమెంట్స్, తర్వాత లోన్స్. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్స్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇలాగా అవన్నీ. సో తర్వాత క్రెడిట్ కార్డ్స్ ప్రాసెసింగ్ అండ్ డెబిట్ కార్డ్ ప్రాసెసింగ్, ఇలా అనుకోండి. తర్వాత డిఫరెంట్ అకౌంట్స్, సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, ఇలాగనుకోండి. ఎస్, ఇవి రాసుకొని వచ్చాడు వాడు. సో యాక్చువల్గా ఇవన్నిటికీ ఇలాగా చూసారా. ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. ఎస్, 1 minute ప్లీజ్. ఇది యాక్చువల్, ఓకే, స్టోరీ. సో ఈ బిజినెస్ మొత్తాన్ని, ఈ బిజినెస్ మొత్తాన్ని, దీన్నే మొత్తం మనం బ్యాంకింగ్ బిజినెస్ అంటాం. ఈ బిజినెస్ మొత్తానికి ఇప్పుడు ఏం కావాలి, ఆన్లైన్లో జరగాలి. ఆన్లైన్లో జరగాలంటే మనకి ఏం కావాలి, సాఫ్ట్వేర్గా కన్వర్ట్ అవ్వాలి. దట్ మీన్స్ వాట్, ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్లైన్లో చేయడానికి సాఫ్ట్వేర్ కావాలి మనకి. అందుకోసం మనం కంపెనీకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం, ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి. ఎస్, వాళ్ళు ఏం చేస్తారు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, బాబు టోటల్గా మన రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని మనకు సాఫ్ట్వేర్ని తయారు చేసిస్తారు. ఎవరు తయారు చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీ? నో నో నో, ఎంప్లాయీస్. ఎవరు ఆ ఎంప్లాయీ పేరే ఆ సాఫ్ట్వేర్ డెవలపర్. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వ్యక్తి ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం స్టడీ చేస్తాడు. ఇతను మొత్తం డైరెక్ట్గా వీటిని మొత్తాన్ని స్టడీ చేసి, బిజినెస్ రిక్వైర్మెంట్ స్టడీ చేసి, అతను డైరెక్ట్గా ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక సాఫ్ట్వేర్ని తయారు చేస్తాడు. అదే, ఎస్. సో సాఫ్ట్వేర్ని తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని మరొక వ్యక్తి టెస్టింగ్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ చెకింగ్. టెస్టింగ్ చేస్తాడు. టెస్టింగ్ అంటే ఏంది, వెదర్ ద అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. అప్లికేషన్ పనిచేస్తుందా లేదా టెస్టింగ్ చేస్తాడు ఆ వ్యక్తి. ఓకే, ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ నడుస్తాయి. నడిచిన తర్వాత డైరెక్ట్గా దీన్ని ఎక్కడ మనం డిప్లాయ్ చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్లు అయిపోయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ మీన్స్ వాడు అప్లోడ్, అంతే కదా. సాఫ్ట్వేర్ని డెవలప్ చేసాం, సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసాం. ఆ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని, ఆ టెస్టింగ్ చేసిన సాఫ్ట్వేర్ని మీ ఇంట్లో మా ఇంట్లో మెట్రో స్టేషన్లో పెడితే కాదు కదా. మరి ఏం చేయాలా? సింపుల్, వెరీ సింపుల్. ఎస్, దిస్ అప్లికేషన్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇంటూ సర్వర్స్. ఈ సర్వర్స్లో డిప్లాయ్ చేయాలా. ఎవరిది ఇది బిజినెస్? ఏబిసి బ్యాంక్. ఓకే, ఏబిసి బ్యాంక్. మరి సర్వర్ల కోసం ఎవరు ఖర్చు పెట్టుకోరు సార్? ఏబిసి బ్యాంకే, మీకు సంబంధంలా. సార్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఏమైనా సంబంధం ఉందా? నో నో నో, వాళ్ళకి సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం సార్? ఏబిసి బ్యాంక్. దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్ బిజినెస్ అప్లికేషన్. ఓకే, దానికోసం సర్వర్లు కావాలి ఇప్పుడు అర్జెంటుగా. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఆ సర్వర్ల ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకోవాలి. ఎస్, వాళ్ళే ఎవరు? ఏబిసి బ్యాంక్. సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధం లేదా? నో 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 నో, సాఫ్ట్వేర్ కంపెనీకి దీనికి సంబంధం లే. నో, ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకోవాలా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఒక బిజినెస్ అనేది ఆన్లైన్లో కొనసాగాలంటే సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ని తయారు చేసే వ్యక్తే సాఫ్ట్వేర్ డెవలపర్, దాన్ని టెస్ట్ చేసే వ్యక్తే టెస్ట్ ఇంజనీర్. ఆ తర్వాత డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ ఎక్కడ చేయాలా? సర్వర్లోకి డిప్లాయ్ చేయాలా. సరే, సర్వర్లోకి డిప్లాయ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డెలివరీ అనుకోండి సింపుల్గా. చాలా ఉన్నాయి, నేను డెవాప్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే డెవాప్స్ కవర్ చేయట్లేదు కాబట్టి స్ట్రైట్గా నేను చెప్తున్నాను. చూసారా, డిప్లాయ్, సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. మరి సర్వర్స్లో డిప్లాయ్ చేయాలంటే మరి ఏబిసి బ్యాంక్ అనే ఆ వ్యక్తి ఇప్పుడు ఎన్ని సర్వర్లు పర్చేజ్ చేయాలా? ఎన్ని సర్వర్లు కావాలి? ఎప్పటిలోపు కావాలి? అర్థం, ఏ టైం లోపు కావాలి? అసలు ఏ కంట్రీలో కావాలి? ఏంటి సార్, మాకు అర్థం కాలేదు సార్. అంటే ఈ బిజినెస్ అనేది సాఫ్ట్వేర్ అనేది తయారైన తర్వాత సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసి నడిపించుకోవాలి కదా, లేకపోతే నష్టాలు వస్తాయి, అంతే కదా. మరి సాఫ్ట్వేర్ని తయారు చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత, కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత దానిని మనం డైరెక్ట్గా యూజ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, కష్టాలు వస్తాయి. అందుకోసం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని సర్వర్లో డిప్లాయ్ చేయాలి. మరి సర్వర్లో డిప్లాయ్ చేయాలంటే హౌ మెనీ సర్వర్స్, రిక్వైర్డ్? ఓకే ఫైన్, బట్ సర్వర్లు కావాలి కరెక్టే, బట్ ఎక్కడ కావాలి? వేర్?
ఎక్కడ సర్వర్లు కావాలి, వేర్, హౌ మెనీ సర్వర్స్ క్వశ్చన్, వేర్ ఎక్కడ క్వశ్చన్, ఆ తర్వాత అట్ వాట్ టైం, ఏ టైం లోపు, ఎస్ టైం చెప్పండి, ఎప్పటిలోపు కావాలి, అర్థమైంది, ఎప్పటిలోపు కావాలి. ఓకే, అప్పుడు ఇక్కడ డిస్కషన్ జరిగింది ఎవరికి, ఏబిసి బ్యాంక్. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ పిక్చర్లోకి వస్తాడు, ఎస్ అప్పుడు ఏమైంది, ఎస్ దిస్ ఇస్ ఎన్ ఏబిసి బ్యాంక్. ఓకే, ఏబిసి బ్యాంక్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ రెడీగా ఉందా, ఎస్ రెడీగా ఉంది, ద సాఫ్ట్వేర్ ఈజ్ రెడీ, సాఫ్ట్వేర్ ఈజ్ రెడీ బాస్, రెడీ, ఎస్, ఏదేది ఇదే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సాఫ్ట్వేర్ అనుకో, రెడీ అయింది. సో దెన్ ఆఫ్టర్వర్డ్స్ దిస్ ఏబిసి బ్యాంక్స్ రిక్వైర్స్ సర్వర్స్. ఏబిసి బ్యాంక్కి సర్వర్లు కావాలి ఇప్పుడు అర్జెంటుగా. మరి ఎన్ని సర్వర్లు, క్వశ్చన్ మార్క్, ఎక్కడ కావాలి, క్వశ్చన్ మార్క్, ఏ టైం లోపల కావాలి, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు జేబిసి బ్యాంక్ చెప్తాడు, బాబు ఏబిసి బ్యాంక్ చెప్తున్నాడు ఏమని, బాబు ఒక 100 సర్వర్లు కావాలంటున్నాడు, 100 మిషన్స్. ఓకే, ఎక్కడ కావాలి, ఇండియాలో కావాలంటున్నాడు, ఎస్ బాగుంది. మరి ఎప్పుడు కావాలి, టుడే, అయ్యో ఈ రోజేనా, ఈ రోజే కావాలి. ఏమన్నా వాటి రిక్వైర్మెంట్ ఏంది, 100 సర్వర్లు కావాలి, అది ఇండియాలో కావాలి, ఈ రోజే కావాలి, టుడే టైం ఈ రోజే, దిస్ ఇస్ దేర్ రిక్వైర్మెంట్. మరి ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరున్నారు కంపెనీలు అంటే, క్లౌడ్ ఇంజనీర్. ఎవరు, క్లౌడ్ ఇంజనీర్. సరే, ఇప్పుడు మనం క్లౌడ్ ఇంజనీర్ నుంచి మాట్లాడడం, మనం సింపుల్గా అసలు అంటే జమానాలో అంటే గతంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం, సో దట్ విల్ అండర్స్టాండ్ విన్ బెటర్ వే. దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు 1000 మిషన్స్ కావాలి, అది ఇండియాలోనే కావాలి, అది ఈ రోజులోనే కావాలి. అప్పుడు ఏబిసి బ్యాంక్ నెక్స్ట్ టాస్క్ ఏంది, ఇక సర్వర్ల దగ్గరికి వచ్చి ఇక్కడ ఇతని దగ్గరికి వచ్చాడు, బాబు ఎస్ చెప్పండి అమ్మా, మాకు ఒక 100 సర్వర్లు కావాలయ్యా. ఓకే, ఎప్పుడు కావాలా, ఈ రోజే, ఎక్కడ కావాలా, ఇండియాలో. ఓహో, ఇండియాలో ఒక 100 సర్వర్లు ఈ రోజే కావాలి. ఓకే, అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇచ్చాడు కదా, ఈ వ్యక్తి చెప్పడం మొదలు పెట్టాడు ఏమని, బాబు ఒక 100 సర్వర్లు కావాలంటున్నావు, నీదేం సెక్టార్ అమ్మా, బ్యాంక్ సెక్టార్. నీ బ్యాంక్ సెక్టార్ కాబట్టి ఒక సర్వర్ కాస్ట్ దగ్గరగా ఒక సర్వర్ కాస్ట్ 25 to 30 lakhs అయిద్దమ్మా నీకు, కాబట్టి ఒక 25 lakhsకి ఇస్తా అన్నాడు. ఓకే మరి కరెక్టే, 100 సర్వర్లు ఎంత అవుతాయి, 100 into 25 lakhs. ఓకే, అమ్మో చాలా అవుతుంది, అవుతుంది మరి, చాలా కోట్లు అవుతుంది, అవుతుంది మరి, మీ బిజినెస్ రన్ చేయాలంటే ఆన్లైన్లో అవుతుంది అన్నాడు. సరే ఓకే, మరి ఎప్పటిలో కలుస్తావు, దగ్గర 100 సర్వర్లు అంటే 30 days టైం పట్టిద్ది. అయ్యో ఇదేంది, ఇది 30 days టైం పడుతుంది, ఆ తర్వాత ఇదేమో 25 crore రూపీస్ పడుతుంది. అయ్యో బాబు ఇదేంటి, తర్వాత అది పక్కన పెడితే ఎక్కడ ఇస్తావు సర్వర్లు, ఇండియాలోనే ఇస్తా, నో ప్రాబ్లం, బట్ ఇట్ టేక్స్ 30 days టైం యాజ్ వెల్ యాజ్ 25 crore రూపీస్ అన్నాడు. అది ఇదేంది, ఇది ఇంత ఖర్చు, అవును ఖర్చు. మరి మీరు బడ్జెట్ ఇప్పుడు ఎంత ఇవ్వాలి, అడ్వాన్స్ 50% అడ్వాన్స్ ఇప్పుడు ఇస్తే ఆఫ్టర్ 30 days తర్వాత మీకు సర్వర్లు ఇచ్చేస్తాం, మీకు మీ బిజినెస్ మీరు రన్ చేసుకోవచ్చు. ఇక 2 ఆప్షన్ లేదా, నథింగ్, 2 ఆప్షనే లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలా, సర్వర్లు తీసుకోవాలి తప్పదు, 30 days అన్నాడుగా, తీసుకోవాలి తప్పదు, ఎక్కడ, ఇండియాలోనే. ఇక ఓకే, బోత్ పార్టీస్ అగ్రీడ్, ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇక అర్థమైపోయింది ఏబిసి బ్యాంక్, ఇక మనకు రెండో ఆలోచన లేదు కదా, మనం బిజినెస్ నడిపించాలి ఆన్లైన్లో, అంతే. ఇప్పుడు ఈరోజు బిజినెస్ ఆన్లైన్లో లేకపోతే బ్యాంక్ కొలాప్స్, బ్యాంక్ ఆపరేషన్స్ నడవు, ఆ బ్యాంక్ కస్టమర్లు రారు, ఇది ఒక ప్రాబ్లం. దాట్స్ వై దే డిసైడెడ్ టు రన్ దేర్ బిజినెస్ త్రూ ఆన్లైన్. ఆన్లైన్లో బిజినెస్ నడిపించాలంటే సర్వర్లు కావాలి. ఎస్, ఓకే బాగుంది. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా వచ్చాడు. ఓకే, ఎలాగలాగా ఇప్పుడు 2024 కదా. ఓకే, అలాగనే 100 సర్వర్లు తీసుకున్నాడు తప్పలేక. సో ఇవి 100 సర్వర్లు అనుకోండి. సో ఈ 100 సర్వర్లు తీసుకున్న తర్వాత ఈ సర్వర్లోకి తన బిజినెస్ అప్లికేషన్ మొత్తం డిప్లాయ్ చేశాడు, సాఫ్ట్వేర్ డిప్లాయ్ దేర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ అ సర్వర్. ఈ సర్వర్స్లో ఆ వర్కింగ్ సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేశారు. ఎక్సలెంట్, గుడ్. అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఫ్రెండ్స్ చూడండి, యాక్చువల్ నెక్స్ట్ లెవెల్లో సర్వర్లో డిప్లాయ్ చేశారు అనుకోండి. అయిన తర్వాత ఇట్ ఈస్ ఎక్సలెంట్, ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ స్మూత్లీ, బ్యాంకింగ్లో నెంబర్ 1 పొజిషన్కి రీచ్ అవుతున్నాడు. ఎందుకు, ఆన్లైన్ బాగుంది, సర్వర్లు ఉన్నాయి, ఆ తర్వాత 24/7 నడుస్తుంది అప్లికేషన్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అట్రాక్టింగ్. అప్పుడు ఏం చేశారు, కస్టమర్లు పూర్తి స్థాయిలో ఈ బ్యాంక్కి, ఏబిసి బ్యాంక్కి చాలా మంది అలవాటు పడ్డారు, ఆ ట్రాన్సాక్షన్ చేయటం అలవాటు పడ్డారు. బాగుంది, స్మూత్గా ఉంది, ఎక్సలెంట్ అని అంటున్నారు. ఓకే, ఆ తర్వాత 2025 వచ్చింది. మ్యాక్సిమం ఇప్పుడు ఈ బ్యాంక్ కస్టమర్లు నియర్లీ సంథింగ్ కాల్డ్ ఒక 5 lakhs వచ్చేసారు అనుకోండి.
ఎప్పుడు సార్ ఇది ఏ సంవత్సరం 2024లో 5 lakhs వచ్చారు. ఓకే, ఇంకా నెక్స్ట్ అలాగలా కొనసాగుతున్న క్రమంలో 2025 వచ్చింది. ఓకే, ఈ 2025లో డైరెక్ట్గా మరి కస్టమర్లు పెరుగుతారు కదా. ఇప్పుడు ఎలా ఉంది, అంతా కూడా మనకి ఆన్లైనే కాబట్టి అంతా కూడా బ్యాంకింగ్ ద్వారా జరగాల. మనం శాలరీస్ బ్యాంక్ ద్వారాగా తీసుకోవాలా, మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయాలా. ఈ మధ్యకాలంలో ఇండియాలో ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు ఉంటాయి, మరి అవన్నీ కూడా ఆన్లైన్లోనే వాళ్ళు ఇస్తారు, బ్యాంక్లోనే ఇస్తారు. ఇప్పుడు ఎవరు క్యాష్ చేతికి ఇవ్వరు కదా. అంటే ప్రతి వ్యక్తికి అకౌంట్ కావాలి, ఆ అకౌంట్లో వాళ్ళు సంక్షేమ పథకాలు ఏదైతే మనకున్నాయో స్కీమ్స్ అవన్నీ కూడా ఆ అమౌంట్ కూడా దాంట్లోనే ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎక్కువ మంది అకౌంట్స్ కావాలా. ఎందుకు అసలు 18 years కూడా రాని వ్యక్తి కూడా నాకు ఫోన్పే, నా గూగుల్ పే, పేటిఎం కావాలని ఉపయోగిస్తున్నాడు, కావాలని. అలాగా 18 years, ఈ సంవత్సరం 17 to 80 years మారిన వాళ్ళందరూ చాలా మంది అంటే వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇండియాలో ఉన్న రైతులందరికీ అకౌంట్లు కావాలి, ఎందుకంటే అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి. అందుకని ప్రతి రైతుకి అకౌంట్ కావాలా. ఈ ఇండియాలో ఉన్న డ్వాక్రా మహిళలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ అకౌంట్లోనే అమౌంట్. కొన్ని స్కీమ్స్ డబ్బులు అకౌంట్లోనే, స్కాలర్షిప్స్ డబ్బులు అకౌంట్లోనే. కానీ ప్రతి స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ప్రతి టీచర్, ప్రతి మాస్టర్, ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఎవ్రీబడి. ఈరోజు 1 లక్ష మంది ఉద్యోగాలు వచ్చినాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, మొత్తం ఇండియాలో 1 లక్ష మంది వెంటనే అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఎట్లా అంటే 1 dayలో 1 లక్ష మంది ఎంప్లాయీస్ ఎంప్లాయ్ చేయాలా, 1 లక్ష మందికి అకౌంట్లు ఓపెన్. ఇట్లా ఈ విధంగా బ్యాంకింగ్ రంగం పూర్తి స్థాయిలో ఎదుగుతుంది. మరి అలాంటప్పుడు 5 లక్షల కస్టమర్లు 2024లో ఉన్నారు. మరి వాట్ అబౌట్ 2025 సిచ్యువేషన్? ఎస్, కౌంట్ పెరిగింది. మరి 5 లక్షల నుంచి దగ్గరగా చూస్తే ఒక 8 lakhs దాకా వచ్చారు. 8 lakhs అంటే 3 లక్షల మంది పెరిగారు, కస్టమర్లు పెరిగారు. సో కస్టమర్లు ఎప్పుడైతే పెరిగారో ఇక సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఏబిసి బ్యాంక్ వాడికి అలర్ట్ ఇచ్చాడు. హే ఏబిసి బ్యాంక్, ఎస్, ప్రీవియస్ ఇయర్ ద కస్టమర్స్ వర్ 5,000, బట్ నౌ యువర్ కస్టమర్స్ ఆర్ 8 lakhs. నౌ it may be something called the servers busy, something called ఆపరేషన్స్ మొత్తం స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సర్వర్లు ఏమో తక్కువ ఉంటాయి, కస్టమర్లు ఏమో ఎక్కువ ఉంటారు. ఎస్, సర్వర్లు ఏమో తక్కువ ఉన్నాయి, కస్టమర్లు ఎక్కువయ్యారు. అప్పుడు దాని అర్థం ఏంది, సర్వర్లు బిజీ అయిపోతాయి, ఆపరేషన్స్ అందుబాటులో ఉండవు, స్ట్రక్ అవుతాయి. ఆ తర్వాత సర్వర్లు కొన్ని సందర్భాలు క్రాష్ అవుతాయి, ఆ తర్వాత అప్లికేషన్ అందుబాటులో ఉండదు. వాడు ఫోన్పే, గూగుల్ పే, నీ బ్యాంక్ ఉపయోగిస్తుంటే అసలు ఏ అందుబాటులో ఉండదు. ఇక నాన్ సెన్స్, వాట్ ఈస్ దిస్ బ్యాంక్ అని వాడు కూడా ఫైర్ అవుతాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు కస్టమర్లకు తగ్గట్టుగా మీరు సర్వర్లు పెంచుకోవాలని చెప్పాడు. పెంచకపోతే అన్నాడు ఏబిసి బ్యాంక్, ఏం లేదు బాబు, ఇఫ్ యూ డు నాట్ ఇంక్రీజ్ ద సర్వర్స్, వాట్ ఈస్ దిస్, ఇఫ్ యూ డు నాట్ ఇంక్రీజ్ ద సర్వర్స్ వాట్ హ్యాపెన్స్, మీ కస్టమర్లు ఏదైనా సరే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఇలా రింగులు మాదిరిగా తిరుగుతూ ఉంటాయి, ఇలా స్లోగా వస్తాయి. స్లోగా వచ్చినప్పుడు వాడికి విసుకొచ్చేసి నీ బ్యాంకునే మర్చిపోతాడు. అలాగే కొంతమంది కస్టమర్లు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మధ్యలో ఈ సర్వర్ను కట్ అవుతుంది, అది అమౌంట్ కట్ అయింది, అవతల వ్యక్తికి తీసుకోవాలి. ఆ తర్వాత నీ బ్యాంక్ కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు సర్వర్ని ఇంక్రీజ్ చేసుకోవాలా అని చెప్పాడు. అప్పుడు అడిగాడు ఏబిసి బ్యాంక్, సాఫ్ట్వేర్ కంపెనీ ఎన్ని సర్వర్లు చేయాలంటే లెట్స్ సే ఒక 50 సర్వర్లు లేదా 20 30 సర్వర్లు కొనాలా, తప్పదా లేకపోతే కొలాప్స్, మొత్తం టోటల్ లేకపోతే ఇబ్బంది వస్తుంది అన్నాడు. సరే సార్, సర్వర్లు కావాలండి, సరే 50 సర్వర్లు తీసుకున్న తర్వాత మరి ఇప్పుడు 50 సర్వర్లు ఈ ఏబిసి బ్యాంక్ ఎవరైతే మరి అప్పుడు ఏం చేయాలి, తప్పకుండా ఆ సర్వర్ను 50 వస్తారు. మరి ఇప్పుడు 50 సర్వర్లు 50 సర్వర్లు, మరి సర్వర్ కాస్ట్. Excuse me, sir. Excuse me, sir. ఎస్ నేను మాట్లాడుతున్నాను. Sir, your voice is breaking. Like, సార్ వాయిస్ బ్రేక్ అయ్యాలి. మీరు ఎక్కడ ఉన్నారు, ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మనకి వినిపిస్తుందా?
Yes, sir, but very low. Very low. Yeah, now I think it's better. Is it good now? Yes, sir. Okay, okay. Thank you, thank you. Okay, thank you so much. Okay. ఎస్ ఓకే ఫైన్ నా ఇలా ఉంది రిక్వైర్మెంట్ ఇలా వచ్చింది అంటే రిక్వైర్మెంట్ ఇలా అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కస్టమర్లు ఏమో 8 lakhs ఉన్నారు సో సర్వర్లు ఏమో 100 సర్వర్లు ఉన్నాయి 100 మిషన్స్ ఓకే గుడ్ ఇప్పుడు కస్టమర్లు తగ్గట్టుగా అంటే యాజ్ ఫర్ ద కస్టమర్స్ కౌంట్ ఎస్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద సర్వర్లు పెంచాలి మరి పెంచాలన్నప్పుడు ఒక సర్వర్ కాస్ట్ ఎంత 25 lakhs ఓకే మరి 25 lakhs అయినప్పుడు మరి 50 సర్వర్లు అంటే ఈజీగా crores of rupees క్వశ్చన్ మార్క్ అయినా నో ఛాన్స్ నో అదర్ వే వేరే దారి లేదు ఇక అతనికి అందుకోసం మళ్ళీ ఏం చేశారు మళ్ళీ అగైన్ దే సంథింగ్ సో దీన్నే మనం ఏమంటామంటే అంటే సర్వర్లు కొంటున్నాం మనం అంతే ఈ సర్వర్లు కొనడానికి మనం అంటే ఖర్చు పెడుతున్నాం దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్పెండిచర్ దీన్నే మనం ఎక్స్పెండిచర్ అంటాం ఇంకో భాషలో దాన్నే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గుడ్ సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది ఇక అంటే ఇక్కడ మీరు చూడండి 2025లో ఇన్ని కోట్లు అయిపోయింది మరి 2026లో ఎంత కస్టమర్లు పెరుగుతారా తగ్గుతారా పెరుగుతారు మళ్ళీ వెంటనే సంథింగ్ కాల్డ్ 12 lakhs ఆర్ 15 lakhs ఇంకా ఇలా పెరుగుతూనే ఉంటారు మరి అలాంటప్పుడు మళ్ళీ ఏం చేయాలా మళ్ళీ సర్వర్లు కావాలా అయ్యో మళ్ళీ సర్వర్లు కావాలంటే మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్నే మనం సింపుల్గా కెపెక్స్ అంటాం ఎస్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మరి అలాంటి కేసులో మరి 2027 అంతే సేమ్ 2028 అంతే సేమ్ ఎప్పుడు దాకా లైఫ్ లాంగ్ నువ్వు బిజినెస్ చేసేంతకాలం ఇలా చేయాల్సిందే ఏ బిజినెస్ ఇది బ్యాంకింగ్ బిజినెస్ అంటే నాట్ ఓన్లీ బ్యాంకింగ్ ప్రతి బిజినెస్ ఆన్లైన్లో జరిగే ప్రతి బిజినెస్కి సర్వర్లు కావాలి మరి ఆ సర్వర్లు అనేది ఎలా కావాలి కస్టమర్లకు తగ్గట్టు కస్టమర్లు ఎక్కువైనప్పుడు సర్వర్లు కూడా పెంచుకోవాలి అదర్వైజ్ బిజినెస్ అప్లికేషన్ అందుబాటులో ఉండదు కస్టమర్లకి అంతే కదా బిజినెస్ అప్లికేషన్ అందుబాటులో ఉండదు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఆ రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ 10 గంటలకు వస్తాయి 10 గంటలప్పుడు 10 నిమిషాల పాటు విపరీతంగా సర్వర్లు అంటే చాలా స్పీడ్గా పనిచేస్తాయి హాల్ టికెట్ నెంబర్ కొట్టిన వెంటనే సక్సెస్ఫుల్గా మనకి మార్క్స్ చూపిస్తాడు ఎక్సలెంట్గా అదే అంటే అప్పుడు దాకా రిజల్ట్స్ కొంతమందికి తెలియదు ఈ సైట్లోకి వెళ్ళి రిజల్ట్ చూసుకోవాలని అలా స్ప్రెడ్ అయిపోయి ఇక స్టూడెంట్స్ పెరుగుతారు ఒకేసారి లోడ్ పెరిగినప్పుడు 1 గంట తర్వాత చూస్తే ఆ రిజల్ట్స్ కనపడవు సర్వర్ నాట్ ఫౌండ్ అని మెసేజ్లు వస్తూ ఉంటాయి వెబ్సైట్ నాట్ ఫౌండ్ మెసేజ్ ఎందుకంటే అప్లికేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ దట్ మీన్స్ వాట్ ఫస్ట్ టైంలో ఏమో కస్టమర్లు తక్కువ మంది ఉన్నారు అలా 1 అవర్ తర్వాత కస్టమర్లు పెరగడం వల్ల సర్వర్లు స్లోగా క్రాష్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అదే బ్యాంకింగ్లో జరిగితే ప్రాబ్లం రిజల్ట్స్ కాబట్టి మళ్ళీ అతను సర్వర్లు పెంచుకొని అప్ చేసుకొని ఏదో చేసుకున్నాడు ఇది రిజల్ట్ కాదు ఇది ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కొంతమంది 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది 50,000 ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు మిగతా తర్వాత వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఆ మిగతా వ్యక్తి డబ్బులు కట్టాల్సిన ప్రాబ్లమ్స్ ఇట్లా అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న ఈ ఆపరేషన్స్ క్రిటికల్ ఆపరేషన్స్ వీటి కోసం మనం ఎఫెక్టివ్గా మంచి సర్వర్లు తీసుకుంటాం చాలా చక్కగా పనిచేసే సర్వర్ అట్లాగే ఇక్కడ సర్వర్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎవరు ఏబిసి బ్యాంక్ మరి ఇలాంటి బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతుంది యుఎస్ నుంచి ఒక పర్సన్ గమనిస్తున్నాడు అతను డైరెక్ట్గా ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని గమనిస్తున్నాడు ఒక పర్సన్ గమనిస్తున్నాడు ఎస్ అబ్జర్వింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఓకే బిజినెస్ యాక్టివిటీస్ అన్ని గమనిస్తున్నాడు అతను ఇక్కడ ఉన్నాడు అతను యుఎస్లో ఉన్నాడు ఎస్ ఏబిసి బ్యాంక్ ఏమో ఇక్కడ ఉన్నాడు అతనేమో యుఎస్లో ఉన్నాడు ఓకే ఎక్కడ ఉన్నాడు ఏబిసి బ్యాంక్ ఇక్కడ ఉన్నాడు ఏబిసి బ్యాంక్ ఎస్ ఇక్కడ ఉన్నాడు ఎస్ అతను ఎక్కడ ఉన్నాడు అతను యుఎస్లో ఉన్నాడు ఇక్కడ ఓకే బాగుంది ఇతను ఇక్కడ ఉన్నాడు అతను అక్కడ ఉన్నాడు గుడ్ సో ఇక్కడ ఇండియాలో జరిగే నాట్ ఓన్లీ ఇండియా ఈ ప్రపంచంలో జరిగే బిజినెస్ ఆపరేషన్స్ మొత్తం గమనిస్తున్నాడు అసలు బిజినెస్ మొత్తం ఆన్లైన్లో జరగడానికి సర్వర్లు కావాలి స్టోరేజ్ కావాలి అని గమనించాడు ఇతను ఎక్కడ యూఎస్ నుంచి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆన్లైన్లో చాలా ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి సర్వర్లు అవసరం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి స్టోరేజ్ అవసరం ఎందుకంటే మరి స్టోరేజ్ లేకపోతే కష్టం కదా ఈ రెండు గమనించిన ఇతను ఏం చేశాడంటే సింపుల్ యూఎస్ నుంచి యుఎస్లో చూడండి ఇలా కొన్ని లక్షల వేల మిలియన్ ట్రిలియన్స్ ఖర్చు పెట్టి సర్వర్లు తయారు చేసుకున్నాను అనుకోండి సర్వర్లు స్టోరేజ్ ఇట్లా తయారు చేసుకున్నాడు అనుకోండి తర్వాత నేను వేరేలాగా చెప్తా దీన్ని ఇవి సర్వర్లే అనుకోండి
ఇలా తయారు చేసి యుఎస్లో కొన్ని వేల లక్షల డాలర్స్, ట్రిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎదిగి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ యూకే వచ్చాడు. అక్కడ కూడా కొన్ని లక్షల ట్రిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టాడు. మళ్ళీ అగైన్ సింగపూర్ వెళ్ళాడు, మళ్ళీ కొన్ని లక్షల మళ్ళీ సర్వర్లు అన్ని సర్వర్లే. అరే బాబు పిచ్చోడో మంచోడో ఏమిటో సర్వర్లు ఎందుకు తయారు చేస్తున్నావు అంటున్నారు వీళ్ళని చూసి ప్రతి వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ డిఫరెంట్ కంట్రీస్, కెనడా, అవి ఇవి ఒకటి కాదు, ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం తిరిగి దీన్నే మనం ఏమంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్లు, స్టోరేజ్, ప్రతిదీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. ఈ ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి ఇతను ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. మరి ఇండియా కూడా వచ్చాడు సార్, ఇండియా కూడా వచ్చాడు. ఇండియాలో కూడా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాడు. ఇండియా, హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ ముంబై తయారు చేసుకున్నాడు. చేసిన తర్వాత అప్పుడు ఏబిసి బ్యాంక్ కాల్ చేశాడు. ఎలా ఫోన్ చేశాడు ఏబిసి బ్యాంక్. గుడ్ మార్నింగ్ ఏబిసి బ్యాంక్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు. ఎస్ ప్లీజ్ టెల్ మీ. బాగున్నారా? బాగానే ఉన్నాం. హౌ ఈజ్ యువర్ బిజినెస్? ఎస్, ఎక్సలెంట్గా నడుస్తుంది నా బిజినెస్ అన్నాడు. అప్పుడు చెప్పాడు, బిజినెస్ బాబు, ఏబిసి బ్యాంక్ మీ బిజినెస్ ఎలా తెలుస్తుందో ఐ నో వెరీ వెల్ అన్నాడు. ఎస్ ఎలా, నీకెలా తెలుసా? నాకు ఇంటర్నేషనల్ మార్కెట్ మాది. టోటల్గా నువ్వు ఎలా బిజినెస్ చేస్తున్నావో, నువ్వు ఏ రకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నావో కూడా తెలిసింది నాకు. సో మీరు ఇలాగే కానీ కంటిన్యూ అయితే బ్యాంక్ మూసేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్చేజ్ చేస్తున్నారు ఎక్కువ ఖర్చుతోటి, సర్వర్లు పర్చేజ్ చేస్తున్నారు, స్టోరేజ్ పర్చేజ్ చేస్తున్నారు, ఎక్కువ ఖర్చు అవుతుంది, ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. ఎస్, ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు రిడ్యూస్ యువర్ బిజినెస్ కాస్ట్ అన్నాడు. బాబు త్వరగా చెప్పాయి, ఆ ప్లాన్ ఏంటి? నా బిజినెస్ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, మీరే చెప్పారు, చెప్పండి అన్నాడు. ఎస్, ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు రిడ్యూస్ యువర్ బిజినెస్ కాస్ట్ అన్నాడు. ఇక్కడ యుఎస్లో ఉన్న అతను. ఎస్ చెప్పండి. ఏం లేదు, సింపుల్. నీ బిజినెస్ అవసరాల కోసం నీకు సర్వర్లు కావాలి, నీకు సర్వర్స్ కావాలి. ఆ కావాల్సిన సర్వర్లు నేను ఇస్తా. ఓకే, సర్వర్లు నేను ఇస్తా. ఓకే, తీసుకొని నీ బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకో. ఓకే, ఆ తర్వాత 30 days తర్వాత రెంట్ పే చేయి, అంతే. ఇది బాగుంది. 30 days తర్వాత ఏంటి? ఫస్ట్ అడ్వాన్స్ ఏమన్నా? నో అడ్వాన్స్. ఓకే, అంటే సర్వర్లు ఏ టైంలో పెడితే ఆ టైంలో ఇస్తారా, లేకపోతే ఏ టైం? ఎనీ టైం. ఓకే, హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్? ఎస్, ఓన్లీ 1 minute. అండర్ 1 minute మీకు కావాల్సిన సర్వర్లన్నీ మేము ఇస్తామన్నాడు. అయ్యో, ఇదేంది? ఒక్క నిమిషం. ఎస్, ఒక్క నిమిషంలోనే మీకు ఎన్ని లక్షల సర్వర్లు కావాలంటే అన్ని లక్షల సర్వర్లు ఇస్తారు, కన్ఫర్మ్ అన్నాడు. ఓకే, అడ్వాన్స్ లేదు, టైం లిమిట్ లేదు, అసలు లొకేషన్ లిమిట్ లేదు. అది మళ్ళీ అడిగాడు, సరే మాకు వేరే కంట్రీలో కూడా సర్వర్లు కావాలి, అక్కడ కూడా ఇస్తావా? ఎస్, ఈ ప్రపంచంలో నువ్వు ఏ కంట్రీలో సర్వర్లు అడిగినా నేను ఇచ్చేస్తాను. అయ్యో, అంటే టైంతో పని లేదు, ఆ తర్వాత లొకేషన్తో సంబంధం లేదు, అసలు అడ్వాన్స్ లేదు. అర్థమైందా? ఫాస్ట్గా ఒక్క నిమిషంలో సర్వర్లు తెచ్చుకోవచ్చు అని చెప్పాడు. అరే, చాలా బాగుంది ఈ ప్రొసీజర్ అని అడిగాడు. ఎస్, దిస్ ఇస్ ఎ గుడ్ ప్రొసీజర్ అన్నాడు. ఎస్, అవునా? అవును. సో సరే, కరెక్టే. ఇప్పుడు అడ్వాన్స్ లేదు, అసలు ఏ లొకేషన్లో అయినా సర్వర్లు ఇస్తారు మీరు, టైంతో సంబంధం లేదు, ఇవన్నీ ఇస్తారు, కరెక్టే. ఎలా తెచ్చుకోవాలి నేను అడిగాడు. సింపుల్ క్వశ్చన్. ఎలా? నువ్వేం అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నా, నేను ఎలా తెచ్చుకోవాలి సర్వర్లు అన్నాడు. అందుకోసం యుఎస్లో ఉన్న వ్యక్తి ఇలా చెప్పాడు. అయ్యా బాబు, ఎస్ ప్లీజ్ అబ్జర్వ్ అన్నాడు. ఏం లేదు, సింపుల్. చూడండి, యాక్చువల్గా నేను ఒక ఇంటర్ఫేస్ తయారు చేసుకున్నా, నేనే. నేను ఒక ఇంటర్ఫేస్ తయారు చేసుకున్నా, ఒక వెబ్ ఇంటర్ఫేస్. మీరు డైరెక్ట్గా ఆ వెబ్ ఇంటర్ఫేస్లోకి రండి, ఆ వెబ్సైట్లోకి రండి. వచ్చిన తర్వాత అక్కడ మీరు ఒక అకౌంట్ తయారు చేసుకోండి, మీ పేరుతోటి మీ అకౌంట్ తీసుకోండి, అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు తయారు చేసుకోండి. దిస్ ఇస్ అవర్ ప్రొసీజర్ అన్నాడు. అరే, అంతేనా? సింపుల్ అంతే అన్నాడు. అంటే ఇక్కడికి వస్తే సరిపోతే? ఇక్కడ నువ్వు కమ్యూనికేట్ అవుతాయి, ఇక్కడ నువ్వు కనెక్ట్ అయితే చాలు, సర్వర్లు మొత్తం నీకు వస్తాయి. ఆ స్టోరేజ్ వస్తే స్టోరేజ్ అయినా వస్తుంది, ఏదైనా, ఎనీథింగ్ యూ కెన్ అన్నాడు. అంటే సాఫ్ట్వేర్ టూల్స్ కూడా ఉన్నాయా? సాఫ్ట్వేర్ టూల్స్ కూడా ఉన్నాయి, స్టోరేజ్ ఉంది, సర్వర్లు ఉంది, నీకు కావాల్సిన ప్రతిదీ కూడా ఉంది. త్రూ ఆన్లైన్ ద్వారాగా నువ్వు తీసేసుకో అన్నాడు. అంటే ఏంది? దీనికి ఏం కావాలా? వెబ్ ఇంటర్ఫేస్కి వెళ్ళాలా, అక్కడ మన అకౌంట్ తయారు చేసుకోవాలి, అక్కడ అకౌంట్ లాగిన్ అవ్వాలి, ఆ సర్వర్లు తయారు చేసుకో, స్టోరేజ్ తయారు చేసుకో, ఆ సాఫ్ట్వేర్ టూల్స్ తెచ్చుకో, నీ ఇష్టం.
ఆర్ ఇవన్నీ ఎలాగా రెంటల్ బేసిస్ మాత్రమే. ఎప్పుడు పే చేయాలి మనం? 30 days తర్వాత. చూసారా, ఎప్పుడు? 30 days తర్వాత. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఆన్లైన్ ద్వారాగా తీసుకోగలిగి మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. ఎస్, ఈ ప్రొసీజర్ని మనం ఏమని పిలుస్తామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఏంటంటే వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్, without maintaining the servers, without any advance, without any time delay, without any location limit, as the customer, as the ABC bank can get all the servers from this third party fellow. This is called cloud computing. అంటే ఈ ప్రొసీజర్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం సింపుల్గా. అంటే అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన బిజినెస్ అవసరాల కోసం త్రూ ఆన్లైన్ ద్వారాగా మనం ఉపయోగిస్తాం. దీనినే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక సర్వీస్ లాగా మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు ఈ పర్సన్. ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాడు ఈ పర్సన్. కాబట్టి ఈ పర్సన్ మనం ఏమని పిలుస్తామంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అని పిలుస్తాం. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. సార్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తాడు సార్? డిఫరెంట్గా మన ఆపరేషన్కి సంబంధించి కావాల్సిన సర్వర్లు ఇస్తాడు, స్టోరేజ్ ఇస్తాడు, సాఫ్ట్వేర్ టూల్స్ ఇస్తాడు, ఏవైనా ఇస్తాడు. ఎలా సార్? రెంటల్ బేసిస్లో. ఎట్లా ఇస్తాడు సార్? త్రూ దేర్ వెబ్సైట్. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇదే. అర్థమైంది? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇదే చెప్పాలా. చాలా మంది డెలివరీ, స్టోరేజ్ అవి ఏవో చెప్తున్నాం. నో. అవతల వ్యక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఎటువంటి ఖర్చు లేకుండా ఉపయోగించుకునే విధానాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంతే సింపుల్. ఈ ప్రాసెస్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ని మనకి ప్రొవైడ్ చేసే వ్యక్తినే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అని పిలుస్తాం. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. సో మీరు డైరెక్ట్గా చూస్తే ఆ డెఫినేషన్లో మీరు ఆ బుక్లో ఉన్నట్టు డెఫినేషన్ చెప్తే మీకు ప్రాబ్లం వస్తుంది. దయచేసి అలా చెప్పొద్దు. కొంచెం సాలిడ్గా ఎక్సలెంట్గా చెప్పాలంటే చూడండి, మీరు ఇలా చేయండి. వితౌట్ పర్చేజింగ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఏంటి సార్ మీరు సర్వర్లు అన్నారు, ఇప్పుడేమో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటున్నారు? అంతే, అది సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ హార్డ్వేర్ కాంపోనెంట్స్తోనే సర్వర్లు తయారు చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కావాలి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ కావాలి. దేనికోసం సార్? సర్వర్లు తయారు చేయాలంటే. అర్థమైందా? అది మనం అలా ఉంచు. లేదు సార్, వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్. ఓకే, వితౌట్ పర్చేజింగ్ ద స్టోరేజ్ అంటే మన స్టోరేజ్ కొనకుండా, మన సొంత అవసరాలకు స్టోరేజ్ కొనకుండా. ఓకే, వితౌట్ ఎనీ అడ్వాన్స్, ఏ అడ్వాన్స్ ఇవ్వకుండా, వితౌట్ ఎనీ టైం డిలే, అసలు డిలే లేకుండా, అసలు ఆలస్యమే లేకుండా. అర్థమైందా? యాజ్ ద కస్టమర్ కెన్ గెట్ ఆల్ ద థింగ్స్ from the third party. This concept is called క్లౌడ్ కంప్యూటింగ్. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ ని ప్రొవైడ్ చేసే వ్యక్తుల్ని మనం క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని పిలుస్తాం. క్లౌడ్ అంటే ఈ ఆన్సర్ చెప్తే చాలు, అంతేగాని బుక్లో రాసిన ఆన్సర్ చెప్పగాకండి. అయితే మీరు వితౌట్ పర్చేజింగ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, వితౌట్ పర్చేజింగ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, వితౌట్ పర్చేజింగ్ సర్వర్, ఇవన్నిటి గురించి నేను తర్వాత మళ్ళీ ఎక్సలెంట్గా చెప్తాను. నో ప్రాబ్లం. హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో చెప్తాను. ఈ లెవెల్లో మీకు అవసరం లేదు. ఇలా పర్చేజ్ చేయకుండా, మేనేజ్ చేయకుండా, మెయింటైన్ చేయకుండా ఎట్లా కూడా రాసుకోవచ్చు. వితౌట్ మేనేజింగ్. ఇలా రాసుకో. వితౌట్ మేనేజింగ్. మనం మేనేజ్ చేయం, ఎవరో ఒక వ్యక్తి మేనేజ్ చేస్తుంటాడు. వితౌట్ మెయింటైనింగ్ అంటే మనం మెయింటైన్ చేయం, ఇంకో వ్యక్తి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? వితౌట్ మేనేజింగ్ ద సర్వర్స్, వితౌట్ మెయింటైనింగ్ ద సర్వర్స్, యాజ్ ద కస్టమర్ కెన్ గెట్ ఆల్ ద సర్వర్స్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది సింపుల్ ఆన్సర్. సరే, ఇప్పుడు చూడండి. యాక్చువల్గా ఇలాగా అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ యాక్చువల్గా వీళ్ళు. అలాగా మార్కెట్లో మనకి చాలా మంది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. మార్కెట్లో మనకి చాలా మంది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్.
ద నెక్స్ట్ ప్లేస్ గోస్ టు ఈ మధ్య కాలంలో బాగా పేరు వినపడుతుంది అజూర్, మైక్రోసాఫ్ట్ అజూర్. ఆ తర్వాత జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఆ తర్వాత ఐబిఎం. సార్ ఐబిఎం కూడా క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉందా? అవును, ఎస్. ఆ తర్వాత అరాకిల్, కొంతమంది వార్కిల్ అంటారు, కొంతమంది అరాకిల్ అని, ఏదైనా ఒకటే భాష, అరాకిల్. కొంత తర్వాత నెక్స్ట్ లెవెల్లో డిజిటల్ ఓషన్, ఆలీబాబా క్లౌడ్, తర్వాత బిగ్ రాక్. ఇవన్నీ ఏంటి? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ మనకి ఏం చేస్తారు? ఇవన్నీ సర్వీసులు అంటే క్లౌడ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ. అందుకోసం మనం సిఎస్పి అంటాం, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే. అయితే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనకి క్లౌడ్ కంప్యూటింగ్లోకి ప్రవేశించాలి అంటే ఫస్ట్ ఏ క్లౌడ్ నేర్చుకోవాలా? ఏ క్లౌడ్ నేర్చుకుంటే బాగా అర్థమైంది అంటే AWS మాత్రమే. వై? బికాస్ దిస్ ఇస్ ది ఈజియెస్ట్ వే టు లెర్న్ టు ఎంటర్ ఇన్ టు క్లౌడ్. అంతే. ఏదైనా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఈజీగా నేర్చుకోవాలంటే ఉందంటే ఫస్ట్ AWS మాత్రమే. తర్వాత నెక్స్ట్ క్లౌడ్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద AWS క్లౌడ్, యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ వెరీ వెల్ ఆఫ్టర్ సమ్ టైమ్, బట్ ఇప్పుడు కాదు. అయితే నేనేం చెప్తానంటే సింపుల్గా, AWS అనేది ఒక ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఆ తర్వాత AWS అనేది పూర్తి స్థాయిలో సింపుల్గా చెప్పాలంటే ప్రైజింగ్ మోడల్ డిఫరెంట్గా ఉంటాయి దాని. అదే కాకుండా AWS అనేది ఈజీ టు వే, ఈజీ టు లెర్న్, ఎందుకంటే ఈజీ టు అండర్స్టాండ్, అంటే ఏ వ్యక్తి అయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా AWS అనే కోర్సు మనం నేర్చుకోవడానికి AWS అనే వ్యక్తి 1 year పాటు అకౌంట్ మనకు ఫ్రీగా ఇస్తున్నాడు, ఆ సంగతి మీకు తెలుసు, నో ప్రాబ్లం. అది వేరే విషయం. ఇట్లా అంటే మనం సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ ఇంజనీర్ ఎక్కడ పని చేస్తాడు, ఏం చేస్తాడు అనేది ఇప్పుడు చూడండి. యాక్చువల్గా ఇదే మీకు అర్థమైపోయింది ఇప్పుడు. యాక్చువల్గా మీకు తెలుసు, అది అయిపోయింది. ABC బ్యాంక్ ఉన్నాడు, ఎస్. మరి ABC బ్యాంక్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాడు, అంతే కదా? ABC బ్యాంక్ సాఫ్ట్వేర్ కంపెనీ అప్రోచ్ అవుతాడు, ఏమని? హే బాబు, సాఫ్ట్వేర్ కంపెనీ, నా రిక్వైర్మెంట్ ఇది, నాకు 100 సర్వర్లు కావాలి, నా బిజినెస్ అప్లికేషన్ 24/7 నడిపించాలి, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్, ప్లీజ్ టెల్ మీ ద బడ్జెట్. అప్పుడు ABC బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? బడ్జెట్ అనొచ్చు. వాడేమంటాడు? 2 CR ఇవ్వమంటాడు. ఎవరు? సాఫ్ట్వేర్ కంపెనీ. అప్పుడు ఏమవుతుంది? 2 CR ఇవ్వమన్నప్పుడు ఇక ప్రాజెక్ట్ వచ్చింది, అంతే. రిక్వైర్మెంట్ ఇది, సర్వర్లు 100 సర్వర్లు, ఆ మెయింటెనెన్స్, మేనేజింగ్, ట్రబుల్ షూటింగ్, ఎవ్రీథింగ్ మనమే చేయాలి. 24/7 సర్వర్లు నడిపించాలి ఆగిపోకుండా. ఎందుకు? తన బిజినెస్ నడవాలంటే సర్వర్లు నడవాలి. అందుకోసం సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారు? దే ఆర్ ఇన్వైటింగ్. అప్పుడు HR మేనేజర్, HR మేనేజర్, మనకు అర్జెంటుగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది ABC బ్యాంక్ నుంచి, మనకు అర్జెంటుగా ఒక 10 క్లౌడ్ ఇంజనీర్స్ కావాలి అని చెప్తారు, ఒక 10 మంది డెవాప్స్ ఇంజనీర్ కావాలని చెప్తారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? HR మేనేజర్ రిక్వైర్మెంట్ తీసుకొని అర్జెంటుగా మీరు నౌకరీలో కానీ, లింక్డ్ఇన్లో కానీ, మాన్స్టర్లో కానీ పోస్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ పోస్ట్ చేస్తారు సార్ అంటే నౌకరీనే. 100% రియల్గా ఎక్కడన్నా విషయాలు జరుగుతుంది నౌకరీ మాత్రం. మిగతాది ఏం సార్? వేస్ట్, అవసరం లే. నౌకరీ చాలు. మీకున్న అన్ని అవకాశాలు ఒకే ఒక ప్లేస్లో చూసుకునే ప్లేసే నౌకరీ. 100% జెన్యూన్, 100% గ్యారంటీ. మిగతాది సార్ అవసరం లే. ఫౌండ్ ఇట్ అనేది ఉంది, మానిస్టర్ అనేది ఉంది, బట్ అన్నింటికంటే బెస్ట్ మోడల్ ఏంటంటే నౌకరీ, నెంబర్ 1, అంతే, ఇక తిరుగులేదు. ఫ్రీ కాస్ట్లో మనకు కావాల్సిన జాబులు వెతుక్కునే సైట్ ఏదైనా ఉంటే అదే. వేరే సైట్లకు వెళ్తే నాన్ సెన్స్ తప్పితే ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. సార్ ఆ సైట్లో మేము రిజిస్టర్ అవ్వకపోతే, ఆ సైట్లో మా ప్రొఫైల్ లేకపోతే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదని చాలామంది చెప్తారే, తప్పది. నో, నాకు అవసరమైతే ఆ సైట్కి వెళ్ళి నా ప్రొఫైల్ దాంట్లో పెట్టేస్తా, లేకపోతే వదిలేస్తా, అంతే. లింక్డ్ఇన్లో నా ప్రొఫైల్ లేకపోతే, లింక్డ్ఇన్లో నా విషయాలు లేకపోతే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదని ఎలా చెప్తారు? ఎందుకంటే ఆ విధంగా అయిపోయింది ఇది. అలాగా ఇంజెక్ట్ చేసి పడేశారు బ్రెయిన్లోకి అందరినీ. అందుకని అక్కడ ఉండాల్సిన పని లేదు బాబు. ఐ హ్యావ్ ఎ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నైట్, ఐ హ్యావ్ ఎ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నైట్, దిస్ ఇస్ మై రెజ్యూమే, ప్లీజ్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. మీరు భయపడొద్దు దయచేసి. చాలామంది భయపడుతూ ఉంటారు, అమ్మో అక్కడ పెట్టేసేయాలి, అమ్మో ఇక్కడ పెట్టాలి, ఏం అక్కడ లేకపోతే ఏం రాదా, ఉద్యోగాలు చేయలేవు. నో, గతంలో లింక్డ్ఇన్ లేనప్పుడు ప్రొఫైల్ నీది కాదా? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదా? నేను అడుగుతున్నా చాలామందిని, తెలియదు పాపం. ప్రొఫైల్ అక్కడ ఉంటేనే ఇంజనీర్, లేకపోతే లేదా. అక్కడ ఎంత అమౌంట్ మనం పే చేయాలి? తప్పకుండా పే చేయాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఫ్రీ కాదు అది. నౌకరీ నో, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బాస్. డైరెక్ట్గా నౌకరీలో మీ రెజ్యూమ్ పెడితే మీకే కాల్స్ వస్తాయి తప్పకుండా. అలాగే HR మేనేజర్స్ కూడా డైరెక్ట్గా ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ ఇక్కడ పోస్ట్ చేసుకోవడానికి ఈజీ. అక్కడ ఈజీ కాదు, ఇక్కడ ఈజీ వాళ్ళకి, ఎందుకంటే కాస్ట్ తక్కువ ఇక్కడ నౌకరీలో. సరే సార్, అలాగా నౌకరీలో పోస్ట్ చేసిన వెంటనే వాళ్ళ నౌకరీలో లాగిన్ అయిన వెంటనే మీరు ఆల్రెడీ ప్రొఫైల్ పెట్టుంటారుగా. ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT అండ్ క్లౌడ్ ఇంజనీర్, అది ఇదని. అప్పుడు వాళ్ళు మీకు కాల్ చేస్తారు, బాబు
ఎస్, ఆర్ యూ లుకింగ్ టు చేంజ్? ఎస్ చెప్పండి. మాకు అర్జెంట్ రిక్వైర్మెంట్, ఫాస్ట్గా కావాలి, తొందరగా కావాలి, వచ్చేసే అంటారు. అంటే ఎట్లా అంటారంటే వాళ్ళు ఇక ఉదయం ఇక్కడ ఉన్నావు కదా మీ ఇంట్లో 9:30 అప్పుడు కాల్ చేసి 9:40 కల్లా కాల్ అంటే అనమాట. అయ్యో మీకేమో చెమటలు పడతాయి, ఎందుకు? మనకు సబ్జెక్ట్ రాదుగా. 9:30కి కాల్ చేసి 9:45కి ఇంటర్వ్యూ ఉందంటే మనకు సబ్జెక్ట్ రాదు. చివరికి ఏమైంది, ఆ కాల్ వేరే వాళ్ళకి వెళ్తుంది, ఆ జాబ్ వేరే వాళ్ళకి వస్తుంది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఐటీ. అందుకని ఎప్పుడు ఏ కాల్ వచ్చిద్దో రెడీగా మనం వెయిట్ చేసి ఉండాలి. వెంటనే షెడ్యూల్ చేసేసి ఎన్ని నిమిషాలు, గంట వచ్చేసి అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, జాబ్ రావాలి. మనం అట్లా కాదు. మనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంటే 100 మందికి ఫోన్లు చేస్తాం. అరే ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పు, అరే అజ్జే ఇజ్జే, అవసరంలా మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, అవసరం లేకుండా మేము చేస్తాం అంతే. నథింగ్ ఈజ్ దేర్. సరే సార్, ఓకే. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏం జరిగింది సార్, హెచ్ఆర్ మేనేజర్ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఇచ్చి అక్కడ తీసుకున్నాడో డైరెక్ట్గా మిమ్మల్ని అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని మీరు అపాయింట్ అవుతారు. ఇక్కడ అపాయింట్ అయినప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్లో పనిచేయడం మొదలు పెడతారు. ఎట్లాగా? యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా, అంతే. సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా పనిచేయడం మొదలు ఎక్కడ? ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో. మీ క్లయింట్ ఎవరు? ఏబిసి బ్యాంక్. మీరు క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీర్గా జాయిన్ అయిన మీరేం చేస్తారు? సర్వర్లు తయారు చేస్తారు. ఎక్కడి నుంచి? ఏడబ్ల్యూఎస్ నుంచి. ఎందుకు? మీకు ఏడబ్ల్యూఎస్ కదా నేర్చుకుంది, అందుకోసం మీరు యువర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. అందుకోసం మీరేం చేస్తారు? ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత వెంటనే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నుంచి సర్వర్లు తయారు చేసి ఈ ఏబిసి బ్యాంక్ ఇస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు మీరు, అంతే. అంటే ఏబిసి బ్యాంక్ మొత్తం సాఫ్ట్వేర్ అంతా ఈ సర్వర్లో నడుస్తూ ఉంటుంది. నడిపించే వ్యక్తి మీరే, క్లౌడ్ ఇంజనీర్. ఇది స్టోరీ. అంటే ఒక సైడ్ చూసుకుంటే ఏడబ్ల్యూఎస్ అనేది మనకు సర్వర్లు ఇస్తుంది, మరొక సైడ్ చూసుకుంటే క్లౌడ్ ఇంజనీర్ దాన్ని సర్వర్లు తయారు చేస్తాడు, మేనేజ్ చేస్తాడు, మానిటరింగ్ ఏదైనా అన్ని చేస్తాడు, ట్రబుల్ షూట్ చేస్తాడు. మరి ఏబిసి బ్యాంక్ తన బిజినెస్ నడిపిస్తూ ఉంటుంది. ఎక్కడ? టోటల్గా చెప్పాలంటే ఇదంతా సాఫ్ట్వేర్ కంపెనీలో జరుగుతూ ఉంటుంది. ఎస్, అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలో, మీరు ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా ఇలా చెప్పాలి, ప్రొసీజర్ ఇది. సో యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ ఐ కెన్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అనుకోండి. మేము ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్, క్లయింట్ ఈ విధంగా రిక్వైర్మెంట్ ఇస్తారు, ఇచ్చిన రిక్వైర్మెంట్ ఈ విధంగా నేను ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి తయారు చేసిస్తాను. అది స్టోరేజ్ అవ్వచ్చు, సర్వర్లు అవ్వచ్చు, డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ టెక్నాలజీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐ కెన్ ఫుల్ఫిల్ దిస్ రిక్వైర్మెంట్ అని చెప్తారు మీరు, అంతే సింపుల్గా. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ నేను ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్పాలి. దాట్స్ ఇట్, ఓవర్. This is a cloud engineer responsibility. Creating the servers, troubleshoot the servers, managing the servers, everything will be taken care by cloud engineer. ఎక్కడి నుంచి? ఏడబ్ల్యూఎస్. మీరు ఏడబ్ల్యూఎస్ ఏం సార్? ఎజ్యూర్ కాదా? మీరు ఎజ్యూర్ నేర్చుకుంటే ఎజ్యూర్ క్లౌడ్ ఇంజనీర్, జీసీపీ నేర్చుకుంటే జీసీపీ క్లౌడ్ ఇంజనీర్. అట్లా మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్, అలాగా. So most of the people and most of the business owners are using AWS cloud because this is a flexible cloud, and as well as this is what number of services ఉన్నాయి దీంట్లో, number of services ఉన్నాయి, 200+ services ఉన్నాయి అన్నమాట. అందుకోసం ఇలా వాడతారు దీన్ని. సో ఇది యాక్చువల్గా పార్ట్ 1లో ఇది మనం కవర్ చేసింది. పార్ట్ 1లో చూసారా, ఇంతే. ఓకే సార్, పార్ట్ 2 ఏంటి సార్? ఇది పార్ట్ 2 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 2 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ పార్ట్ 3 ఏం చెప్తారు సార్? పార్ట్ 3 అనేది ఏం చెప్తాము చూడండి. యాక్చువల్గా పార్ట్ 3లో ఏం చెప్తామంటే అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, ఓకే. రెండోది పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్. సార్ సాఫ్ట్వేర్ అంటే మాకు తెలుస్తారని, మీకు తెలిసిన సాఫ్ట్వేర్ వేరు, నేను చెప్పే సాఫ్ట్వేర్ వేరు. కాబట్టి ఈ పార్ట్ 3 అనేది మినిమం 2 hours క్లాస్, 1 గంట కాదు, 2 గంటల క్లాస్ అది. అంతేగాని ఊరికి ఏదో సాఫ్ట్వేర్ అంటే అనుకోండి ఇట్లా రాస్తారని కాదు. నో, 2 hours క్లాస్ ఉంటుంది. అవసరమైతే ఇంకొక 1 hour కూడా పెరగవచ్చు, ఎందుకంటే అది చాలా డెప్త్ క్లాస్ అనమాట. దాన్ని నేర్చుకున్న తర్వాతే అసలు మీరు క్లౌడ్ ఏంటి, డెవాప్స్ ఏంది, లైనెక్స్ ఏంది, మొత్తం స్టోరీ అర్థమైంది. ఎప్పుడు? ఈ 3 hours క్లాస్ తర్వాత మీకు అర్థమైంది అసలు మనం ఎలాంటి రోలు, మనం ఏం పని చేస్తున్నాం, ఐటీ ప్రాజెక్ట్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఇష్యూస్ని మనం ఎలా రిజాల్వ్ చేస్తాం, వాళ్ళన్నిటి మీద అవగాహన రావాలంటే ఈ 3 hours క్లాస్ వినాలి. దానికంటే ముందే దీని మీద అవగాహన పెంచుకోవాలి. ఎందుకు సార్ ఇవి? ఇప్పుడు మనం సర్వర్లు అని అంటున్నామే, ఈ సర్వర్లన్నీ కూడా లైనెక్స్ సర్వర్లే. అంటే ఈ ప్రపంచంలో నీకు కనపడే సర్వర్లు అంటే 95% సర్వర్లు ఏదైతే నువ్వు అంటున్నావో 95 సర్వర్లు మొత్తం కూడా లైనెక్స్ సర్వర్లే. అయ్యో ఏంటి సార్ అంత డిమాండ్? అవును, మొత్తం డిమాండ్ ఈ లైనెక్స్ సర్వర్ల మీదే
డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తాడు. కాబట్టి లైనెక్స్ అనేది 1000% ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్. అదర్వైజ్ జీరో, మొత్తం యూ విల్ బికమ్ జీరో. కాబట్టి లైనెక్స్ అనేది స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరికైనా లైనెక్స్ స్కిల్స్ అనేది ఒక డెవాప్స్ ఇంజనీర్కే కాదు, ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్కి, ఒక DBAకి, ఒక మిడిల్ వేర్ అడ్మిన్స్కి, తర్వాత ఒక డేటా సైన్సిస్ట్కి, తర్వాత ఒక పవర్ BI నేర్చుకున్న వ్యక్తికి, ఆ తర్వాత ఒక జావా డెవలపర్కి, ఒక పైథాన్ డెవలపర్, అయ్యో మొత్తానికి లైనెక్స్ స్కిల్స్ కావాలి. అంటే వాళ్ళ స్థాయిని బట్టి లైనెక్స్ రావాలి. బట్ డెవాప్స్ నేర్చుకోవాలంటే మన స్థాయిలో ఎక్కువ లైనెక్స్ నేర్చుకోవాలి. ఎందుకు సార్? ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో లైనెక్స్ సర్వర్ల మీద పనిచేస్తాం యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. కాబట్టి వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత పార్ట్ 2లో చేస్తాం. పార్ట్ 3లో చెప్పాను కదా, ఇది పార్ట్ 3 hours క్లాస్. అది మాక్సిమం 2 days అలా చెప్పేసి కవర్ చేద్దాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ టుడే సెషన్ అండ్ we discuss tomorrow, friends. Okay, try to attend the classes regularly. We discuss tomorrow, friends. Okay, yes friends, are you understanding, friends? Okay na? Yes, we are understanding. ఎస్ ఎస్, మీరు ఏదో ట్రావెలింగ్ లో ఏదో ఉన్నట్టు అనిపిస్తున్నారు అందరు కూడా. ఓకే, లేదు సార్, లేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇవి మీకు అర్థమవుతుందా క్లాసెస్, ఈ సెషన్స్? అసలు మీరు ఏమైనా బోర్గా ఫీల్ అవుతున్నారా? అర్థమవుతుందా క్లాసెస్? అర్థమవుతుంది సార్. ఎస్ ఎస్, ఓకే. మీరు విన్న క్లాసులేనా ఇవి, లేకపోతే కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంత డెప్త్ నాలెడ్జ్ అయితే ఇవ్వలేదు, కానీ ఇలాంటి క్లాసెస్ అటెండ్ అయ్యాం. లైక్ క్లౌడ్ అంటే ఏంటి అది అని చెప్పారు, కానీ ఇంత డెప్త్ గా అయితే చెప్పలేదు సార్. ఎస్ ఎస్ ఎస్, ఇంకా చాలా డెప్త్ లో ఉంటుంది ఈ సబ్జెక్ట్ కూడా. వినండి, చాలా చక్కగా ఉంటుంది. అంటే మనం ఎందుకు డెప్త్ నేర్చుకోవాలంటే, మనం యాక్చువల్గా ఒక IT ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత మనం ఎవరిని కూడా టచ్ చేయకూడదు. ఎస్, వితౌట్ ఎనీబడి హెల్ప్ మనం వర్క్ చేయగలగాలి. అలా చేసినప్పుడే టెన్షన్ లేకుండా మనం ఫ్రీగా జాబ్ చేస్తాం, ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది. మనం అసలు సింపుల్గా చెప్పాలంటే మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా తీరిపోతాయి. రియల్గా చెప్పాలంటే చాలా మంది ఏంటంటే టెన్షన్ పడుతూ ఉంటారు, చాలా రిస్క్లో ఉంటారు. వాళ్ళకి అంటే సబ్జెక్ట్ రాక ఒక పక్క జాబ్లో ఎలా సర్వే అవ్వాలో ఒక పక్క, ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి భవిష్యత్తులో కూడా. ఇక్కడ ఇన్డెప్త్లో నేర్చుకోవడం వల్ల ఏంది సార్ లాభం అంటే, ఇన్డెప్త్లో నేర్చుకోవడం వల్ల ఎక్కువ కాలం IT ఇండస్ట్రీలో సర్వే అవుతారు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది, మూడో పాయింట్, టెన్షన్ తగ్గిద్ది, ఫ్రీగా జాబ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ ఈజ్ అ వైట్ కాలర్ జాబ్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ వెరీ మచ్ డిఫికల్ట్. ఎందుకంటే సబ్జెక్ట్ రాకే, మెయిన్ అదే కారణం. సబ్జెక్ట్ కొంచెం నేర్చుకుంటారు, అవసరమైన కాడికి గూగుల్లో చూసుకుంటారు, లేదా ChatGPTలో కొడుతున్నారు, కానీ సబ్జెక్టు వాళ్ళు అనుకూలంగా నేర్చుకోలేకపోతున్నారు. అందుకోసం నేనేం చెప్తానంటే, ఒక 1 month లేట్ అయినా పర్లేదు, సబ్జెక్ట్ని బాగా